హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్ 2025 పోస్ట్ బిట్టు. 2025 జనవరిలో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి, దావోస్. 2025లో కేంద్ర బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ బి, నిర్మలా సీతారామన్. 2025 సంవత్సరానికి గాను ఎంతమంది వ్యక్తులకు భారత ప్రభుత్వం పద్మ అవార్డును ప్రకటించింది? ఆన్సర్ సి, 139 మంది. భారత్ పోల్ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ బి, అమిత్ షా. ఇస్రో 11వ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ, వి నారాయణన్. 2025 గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం సైనిక శక్తిలో ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ సి, 4వ స్థానం. మొట్టమొదటి 2 భారతీయ నగరాలు ఏవి వెట్లాండ్ సిటీస్గా గుర్తించబడ్డాయి? ఆన్సర్ ఏ, ఇండోర్ మరియు ఉదయపూర్. ఆన్సర్ ఏ. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎవరు పాల్గొన్నారు? ఆన్సర్ డి, ప్రభువో సుబియాంటో. ఆన్సర్ డి. 2025 గణతంత్ర దినోత్సవ పెరేడ్లో ఉత్తమ రాష్ట్ర టేబుల్ అవార్డు గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ, ఉత్తరప్రదేశ్. 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ బి, జానిక్ సిన్నర్. ఆన్సర్ బి. భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ పేరేమిటి? ఆన్సర్ బి, శూన్య. సత్యేంద్రనాథ్ బోస్ ఖగోళ పరిశీలన కేంద్రం ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? ఆన్సర్ సి, పశ్చిమ బెంగాల్. 2024-25 విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకున్న జట్టు ఏది? ఆన్సర్ బి, కర్ణాటక. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ట్రైన్ ఇంజిన్ను అభివృద్ధి చేసిన దేశం ఏది? ఆన్సర్ ఏ, భారత్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2025లో ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి మరియు ఐఎన్ఎస్ వాక్సీర్ నౌకలను ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ డి, ముంబై. 2025 ఖోఖో వరల్డ్ కప్ను గెలుచుకున్న దేశం ఏది? ఆన్సర్ సి, భారత్. 2024-25 సంతోష్ ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది? ఆన్సర్ డి, పశ్చిమ బెంగాల్. 2024 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎంతమందికి క్రీడాకారులకు అందించారు? ఆన్సర్ సి, 4. డి గుకేష్ చెస్, హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ, మను బాకర్ షూటింగ్, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్. ఈ 4కి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అందించారు. 2025 ఆర్థిక ఆరోగ్య సూచికను ప్రారంభించిన సంస్థ ఏది? ఆన్సర్ సి, నీతి ఆయోగ్. ప్రాజెక్ట్ విస్టార్ ప్రారంభించడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఏ, ఐఐటి మద్రాస్. హిమకవచ మల్టీలేయర్ దుస్తుల వ్యవస్థను ప్రారంభించిన సంస్థ ఏది? ఆన్సర్ డి, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ. ఆన్సర్ డి. రాజగోపాల్ చిదంబరం ఇటీవల 88 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన ఏ రంగానికి చెందినవారు? ఆన్సర్ ఏ, అణుశాస్త్రం. భారతదేశంలో సముద్రంపై నిర్మించబడిన మొట్టమొదటి గాజు వంతెన ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి, తమిళనాడు. 2024 సంవత్సరానికి 59వ జ్ఞానపీఠ అవార్డు పొందిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఏ, వినోద్ కుమార్ శుక్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.